వాడి చెడు పట్టుకుని రాపాడించడానికి మనం లేవు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. అది సత్యమైతే మీరు ఎప్పుడూ కూడా అవతల వారు చెప్తున్నప్పుడు వారు ఎక్కడ పొరపాటు పడుతున్నారో మీరు గమనించాలి. వ్యక్తి యందు ప్రేమని మీరు అలాగే నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుని మీరు కేవలం వ్యక్తి యందు ఉన్నటువంటి దోషాన్ని దిద్దే ప్రయత్నం చేస్తూ ఉండాలి. దోషాన్ని దిద్ది నిస్వార్థంగా మీ మాట నెగ్గడానికి ఎప్పుడూ ఏ కార్యం చేయకూడదు. మీ మాట నెగ్గడం అంటూ జరిగితే దానివల్ల 10 మందికి ప్రయోజనం కోసం మీరు చెయ్యాలి. చేసి ఇది నేను జోక్యం చేసుకోవడం వల్ల జరిగిందని పొంగిపోకూడదు. ఈశ్వరుడు నన్ను సమయానుకూలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశాడని పొంగి వెళ్ళిపోవాలి. అటువంటి మనస్థితిని మీరు ఏర్పాటు చేసుకున్న నాడు మీరు ఎక్కడ ఉన్నా సమాజానికి ఆస్తి. మీరు ఎక్కడ ఉన్నా 10 మంది చేత ఆదరింపబడతారు. మీరు కొన్ని 100 మంది సంతోషానికి కారణమవుతారు. ఆయన ఉండి ఉంటే అన్న ఆలోచన వస్తుంది. మిమ్మల్ని చూసి